దొంగలలో కూడా చాలా విచిత్రమైన దొంగలు ఉంటారు. కొండందవ్వి ఎలకను పట్టినట్లు కొంతమంది చిల్లర దొంగతనాలు చేస్తుంటారు. ఇంకొంతమంది ఒకటేసారి పెద్ద పెద్ద బ్యాంకులకే కన్నం పెడుతుంటారు. ఇంతమంది తాళం వేసిన ఇండ్లకు సున్నం పెడుతుంటారు. అట్లా గొలుసు దొంగలు, బైక్ దొంగలు, జేబ్ దొంగలు అని రకరకాల దొంగలు ఉంటారు. పెద్ద ముచ్చటేందో తెలుసా, దొంగతనం చేసిన సొమ్ములను వెనుకకు ఇచ్చేసే దొంగలు కూడా ఉంటారు. ఇక చూడుర్రి. ఇవాళ రేపు ఇంట్లో దొంగలు పడ్డారంటే ఇక ఆశలన్నీ ఇడిచిపెట్టుకొని తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. ఒకవేళ పోయిన సొమ్ములు మళ్ళా దొరికినా ఎప్పటికో. కానీ మన లక్కు మంచిగుంటే గిట్ట ఎదకపోయిన సొమ్ములను దొంగలే మళ్ళా ఇంట్లో బారేసిపోయినా పోతారు. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఇది కాకినాడ జిల్లాలో ఉన్న కారప అనే ఊరు. 2 దినాల కింద ఈ గణేష్ అన్న ఇంట్లో దొంగలు పడ్డారు. మొత్తం 6 లక్షలు విలువ చేసే బంగారం 50,000 పైసలు ఎత్తుకపోయినరాట. అయితే దొంగలు చేసిన తప్పేంటిదంటే సొమ్ములు ఎత్తుకపోయేటప్పుడు ఓ టీషర్టు గణేష్ అన్న ఇంటికన్నే ఇడిచిపెట్టిపోయినరాట. ఆగో గా టీషర్టును పట్టుకొని ఇది బయటోళ్ళ పని కాదు, ఖచ్చితంగా ఊరోళ్ళ పనే అని పసిగట్టి ఎవ్వారం కుల పెద్దల కాడికి తీసుకుపోయిండట. ఇదండి చట్టం. ఈ చట్టం ముందు పారేశారండి ఇక్కడ. ఇది చూసే నాకు డౌట్ వచ్చిందండి, వీళ్ళు ఎక్కడ వాళ్ళే నేను భయపెట్టించడం వల్ల ట్రాప్ చేస్తున్నారు సెల్లో, మిమ్మల్ని ఊరుకోమని పెద్ద మనుషుల ద్వారా సమావేశంలో కూర్చోబెట్టి అందరినీ పిలిచి మా 4 వర్గాలను పిలిపించి చెప్పడంలో భయపడి ఇది పారేశారు. కాబట్టి అవి కూడా పారేస్తారని మేము అనుకున్నామండి, అవి కూడా పారేశారండి. చూసిండ్రు కదా, అన్న బుర్రకు పదును పెట్టిండు. గా టీషర్ట్ ఎవరిదో మాకు తెలుసు, మేము పట్టుకోకముందే మీ అంతటా మీరే దొంగతనం చేసిన సొమ్ములు పైసలు ఇస్తే మంచిగుంటది, లేదంటే ఇక మీ ఇష్టం అని అందరిని పిలిచి బూగులు పట్టించిర్రట పెద్ద మనుషులు. దెబ్బకు మరి ఆ దొంగలు ఎవరిలో గాని మొత్తం సొమ్ములు పైసలు మూటగట్టి మళ్ళా ఇంట్లోకి ఇసిరేసిపోయినరాట. అంతేకాదు మేము చేసింది తప్పే, ఇక మీ సొమ్ములు మీకే ఇచ్చేస్తున్నాం, కాకపోతే పైసలు మాత్రం వాడుకున్నాం, తిరిగి ఇయ్యలేమని ఓ చిన్న చిట్టి కూడా రాసి పెట్టినరాట. మొత్తానికి దొరికిన టీషర్టును పట్టుకొని గీ గణేష్ అన్న పోలీసు వాళ్ళ తీరుగానే కూపీలాగిండు. తనకొచ్చిన ఐడియా పోంటి పెద్ద మనుషులను కలిసి మీటింగు పెట్టించి అందరిని బుగులు పట్టించి తన సొమ్ములు తాను మళ్ళా దక్కించుకున్నాడు. బాలే తెలివిమంతుడు ఉన్నాడని మాట్లాడుకుంటారు గీ ముచ్చట చూసిన జనాలు. ఇంకో ముచ్చట ఏంటిదంటే దొంగలు దొరికితే మాత్రం ఊరి కట్టుబాట్లు శిక్షలు మస్తు ఘోరంగా ఉంటాయి. ఇక మీ ఇష్టం అని పెద్ద మనుషులు సుత బుగులు పట్టించటాలకు దొంగలకు లాగులు దడిచినాయట. అట్లా ఇక పోయిన సొమ్ములు మళ్ళా వాటంతటా అవే ఇంటికి చేరినాయి. అన్నేమో గాని టీషర్టును పట్టుకొని కూపీలాగిన గీ గణేష్ అన్నను చూసి అన్న పోలీస్ అన్న కాకపోయా కదా అనుకుంటారట జనాలు.